రే సింహ, అక్క. మా నాన్న స్టోరీ చెప్తానన్నావు కదా, ఇప్పుడు చెప్తావా? ఆ స్టోరీయా? సరే చెప్తాను. సముద్రం దగ్గర అసలు ఏం ఆలోచించకుండా ఆనందంగా ఆడుకునే ఈ పిల్లల్లాగా తన 8 ఏళ్ల కూతురు ఏం చేసినా ఆనందపడే ఒక వ్యక్తి ఉండేవాడు. అతని పేరు రాజు. సుబ్బు, ఇలా చిన్న విషయాన్ని కూడా ఆనందపడిపోయేవాడు. అలాంటిది సడన్గా ఒకరోజు పాపని స్కూల్లో జాయిన్ చేశాం కదా, ఆటో మాట్లాడదాం అనుకున్నాను. ఏమంటావు? ఆటో ఎందుకన్నా, వద్దు. ఏ అలానే సార్? ఇప్పుడున్న రోజులు బాగాలేవు కదా. రోజు పేపర్లు ఎన్ని చూస్తున్నావు? చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసి రేప్ చేస్తున్నారు. ఆటోలో మాత్రం తీసుకుని వెళ్ళదు. తీసుకుని వెళ్తే నువ్వు తీసుకుని వెళ్ళు, లేకపోతే తీసుకుని వెళ్ళదు. ఇలా వీళ్ళిద్దరు మాట్లాడుకున్న మాటలు ఒక 8 ఏళ్ళ అమ్మాయి జీవితాన్ని రెస్ట్రిక్షన్స్లోకి నెట్టేసింది. నాన్న, శ్రావణి వచ్చింది నాన్న వాళ్ళ అన్నయ్యతో. తను ఒకదాన్నే తీసుకురా. అలా నేను రోడ్డు మీద ఉన్నామని చెప్పు. ఎక్కడున్నావు సుబ్బు? ఆటోలో ఉన్నా నాన్న, ఇంటికి దగ్గరలో. ఆటో ఎక్కవా? వద్దని చెప్పాను కదా. నాన్న, ఫ్రెండ్స్ ట్రిప్కి వెళ్దాం అంటున్నారు నాన్న. అవసరం లేదు, ఇంట్లో కూర్చొని చదువుకో. నాన్న, నేను బిజినెస్ చేద్దాం అనుకుంటున్నా నాన్న. ఏం అవసరం లేదు, గవర్నమెంట్ జాబ్ తెచ్చుకో. హలో, క్యాబ్ దగ్గర ఉన్నా నాన్న. సరే. అమ్మా, చోటుగాడు వచ్చాడమ్మా. ఏంటి తీసుకొచ్చావా? షాప్ క్లోజ్ ఉంది, అందుకే తీసుకొచ్చా. సరే రండి. బిస్కెట్స్ తింటావా? అమ్మా, వీడికి బిస్కెట్లు ఇవ్వవా? ట్యూషన్కి వెళ్ళవా? వెళ్తావా? లేగు, ట్యూషన్కి వెళ్ళి కానీ పద. ఏమైంది? ఎవరో అబ్బాయిని ఇంటికి తీసుకొచ్చింది. అమ్మా, వాడు చిన్న పిల్లోడు కదమ్మా. చిన్నపిల్లడైతే అబ్బాయి కాదా? నీకెన్నిసార్లు చెప్పాలి సుబ్బు, అబ్బాయిలు ఇంటికి తీసుకురావద్దని? ఎందుకు నాన్న ప్రతిదానికి ఇలా చేస్తున్నారు? చిన్నపిల్లోడే కదా, ఎందుకంత అనుమానం నా మీద? మీరే పెంచారు కదా. ప్రతిదానికి ఇలానే చేస్తున్నారు. గవర్నమెంట్ ఉద్యోగం కావాలంటారు, అబ్బాయిలతో మాట్లాడకూడదు అంటారు. ఎన్నిసార్లు చెప్పినా మీరు ఇలానే చేస్తున్నారు నాన్న. మా ఫ్రెండ్స్ ఎవరైనా మన ఇంటికి వస్తే అమ్మాయిలు అయితే రావాలంటారు, అబ్బాయిలు రాకూడదు అంటారు ఎప్పుడు. ఇలా అయితే నేను ఇంట్లో ఉండలేను, వెళ్ళిపోతా ఇక్కడి నుండి. నేనేం చేసినా అది నీ మీద ప్రేమతోనే అమ్మా. ఏంటి ఏమన్నారు? ఇంట్లో నన్ను ఉంచి ఉంచి ఇలా పిచ్చిదాన్ని చేస్తారు నాన్న. ఇప్పుడు ఎవరైనా అబ్బాయి నాతో మాట్లాడాలి అనుకున్నా తను ఫ్రెండ్లా మాట్లాడుతున్నాడా, ప్రేమగా మాట్లాడుతున్నాడా, లేదా వేరే ఉద్దేశంతో మాట్లాడుతున్నాడా నాకేం అర్థం అవ్వట్లేదు. దానికి కారణం కూడా మీ ప్రేమే. ఎవడ్రా అది? ఆడేనా? మా వాడిని ఎందుకు కొట్టావు? ఆడు తప్పు చేశాడు కాబట్టి కొట్టాను. ఏం చేశాడు? అన్నా, నేను చెప్తానన్నా,
వీడు నేను యాక్చువల్గా బెస్ట్ ఫ్రెండ్స్. అయితే నేను లవ్ చేస్తున్న అమ్మాయిని వీడికి వెళ్ళికాడు. చూస్తే ఈడు ఫోన్లో ఈడు కూడా మెసేజ్ చేస్తున్నాడు. ఈడు నేను ఫ్రెండ్స్ అని చెప్పి నేనేం అనలేదు. ఎప్పుడు రమ్మండం, బయటకు వెళ్దాం, అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం అని డైలీ మెసేజ్ చేస్తున్నాడు. నేనేం అనలేదు. సర్లే అడుగుదాం లేదని ఎప్పటి నుంచో చూస్తున్నాను. అయినా సరే రావాలి. అప్పటికి చెప్పాను వీడికి ఇలా నా లవ్వురా అని. వీడికి తెలుసు వీడు మాట్లాడుతున్నాను, నేనేం అనలేదు. అయినా సరే వెళ్ళికాడు. ఇంక నేనేం చేయాలో తెలియక అన్నయ్యతో చెప్పాను అనమాట. అది మ్యాటర్. సరదాగా చేసి ఉండొచ్చుగా. సరదాగా అలా ఎలాగన్నా చేస్తారు. ఆగరా, నీ వైఫ్ని నీ ఫ్రెండ్ ఎవడైనా ముద్దు పెట్టుకుంటున్నంటే నీకు ఓకేనా? పర్లేదా? సారీ గురు, మావాడిది తప్పు. మళ్ళీ ఇది రిపీట్ కాదు. ఈ ఒక్కసారి క్షమించే. ఆడిని గెలకొద్దని చెప్పన్నా. నేను చూసుకుంటా. హలో సుబ్బు, చెప్పు ఏమైంది? అర్జెంటుగా కలవాలి. చెప్పు, నువ్వు ఎక్కడున్నావు చెప్పు, నేను వస్తాను చెప్పు. లొకేషన్ షేర్ చేస్తున్నా చూడు. సరే ఓకే, వస్తున్నాను నేను. హాయ్, ఏంటి మ్యాటర్? చెప్తాలే కానీ నీకు సుబ్బుకి ఏ ప్రాబ్లం ఉండదు. మీ పెళ్లి చాలా ఈజీగా జరిగిపోతుంది. అవునా, ఏమైంది? అదే వాళ్ళ నాన్నతో ఇంట్లో ఎప్పుడు గొడవలు అవుతుంటాయి కదా, ఈరోజు కూడా చాలా పెద్ద గొడవ అయింది. అందుకే అది ఇంట్లో నుంచి బయటకు వచ్చేసింది. ఇప్పుడేమో ఇంకా అది ఇంటికి వెళ్ళను అంటుంది. అసలు వాళ్ళ నాన్నతో గొడవ అయితే నేనెందుకు హ్యాపీగా ఉంటా? అయినా తను వాళ్ళ నాన్నని వదిలేసి నాతో రాదు. లేదురా, చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్న పెట్టిన టార్చర్కి తన తల బద్దలైపోయింది. ఈ రోజు జరిగిన సీన్కి ఇంకా డిసైడ్ అయిపోయింది ఇంట్లో నుంచి బయటకు వచ్చేద్దామని. లేదు లేదు లేదు. ఏంట్రా లేదు లేదు? తను నీకు జస్ట్ 6 months నుంచే తెలుసు, నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. అయినా నీకు విషయం చెప్తాను నేను. ఒకవేళ వాళ్ళ నాన్న చెట్టు లాంటి వాడైతే ఆ అమ్మాయి చెట్టుకున్న ఆకులు లాంటివి. టైం వచ్చినప్పుడు చెట్టుకున్న ఆకులు ఎలా రాలిపోతాయో తిని కూడా అంతే, ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను కదా. హాయ్ రామ్. హాయ్. ఫస్ట్ దీన్ని కూల్ చేయాలి. ఒక వీడియో చేసే చూడు. సరే చూపించు. Hello Google, how do boys feel when they touch their bike? రే, చాలా బాగుంది వీడియో, చాలా బాగా చేసావు. ఎలా ఉంది? బాగుంది. ఏమైంది సుబ్బు, ఏమైంది చెప్పు. ప్రతిరోజు ఇంట్లో ఉండేదే. మా నాన్న టార్చర్ పెట్టి పెట్టి చంపేస్తున్నారు. ఏది చేసినా ఏ చిన్నదానికైనా సరే అనుమానిస్తున్నారు. మా నాన్నతో నేను ఇంక ఉండలేను. నీకు వీలైతే నువ్వు తీసుకెళ్ళు, లేదంటే నేను ఏదైనా పీజీ చూసుకొని వెళ్ళిపోతా. ఇప్పుడు అంతలా ఏమైందే? ప్రతి చిన్నదానికి ఇబ్బంది పెడుతుంటే నేను ఎలా భరిస్తా? ఇంక నాకు ఈ రోజు అర్థమైపోయింది. నేను ఆ ఇంటికి వెళ్ళను, ఆ మనుషులు కూడా నాకొద్దు. నువ్వు చెప్పింది నాకు అర్థమైంది. నేను ఒకటి అడుగుతాను, చెప్తావా? నేను ఇప్పుడు ఏం చెప్పలేను. అలా కాదే, చెప్పు. సరే. అసలు నీ గోల్ ఏంటి? బిజినెస్ చేద్దామనే కదా. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక బిజినెస్ పెట్టావు, ఒక పెద్ద మంచి పొజిషన్కి వెళ్ళావు, నీ కంపెనీకి అవార్డు కూడా వచ్చింది. ప్రెస్ మీట్లో ప్రెస్ వారు నిన్ను ఇలానే ఒకటి అడిగితే ఏం చెప్తావు? ఏంటి? మీ నాన్న కోసం ఒక్క 2 నిమిషాలు చెప్పమంటే ఏం చెప్తావు? మా నాన్న కోసం చెప్పమంటే ఏం చెప్పాలి? కండిషన్స్, రెస్ట్రిక్షన్స్ తప్ప. ఒక ఆడపిల్ల ఇంట్లో ఉంటే చాలు, అది ఏం చేసినా తప్పే.
అబ్బాయిల్ని చూడకూడదు, మాట్లాడకూడదు. హాలిడేస్ వస్తే ఇంట్లోనే ఉండాలి. ఒకవేళ బయటికి వెళ్ళాలన్నా సరే ఇంట్లో వాళ్ళతోనే బయటికి వెళ్ళాలి. ఇంక మా నాన్న కోసం నాకు మాట్లాడాలని లేదు. అలా కాదు, కొంచెం బాగా ఆలోచించి చెప్పు. నాన్న మా నాన్న ఇప్పుడు చెప్పు. ఇప్పుడంటే ఇలా ఉన్నారు కానీ అప్పట్లో మా నాన్న సూపర్ అసలు. ఒళ్ళంతా కందిపోయేలా పనిచేసి వచ్చినా సరే నన్ను ఎత్తుకొని తిప్పడానికి భుజాలు ఎప్పుడూ రెడీగానే ఉండేవి. ఇయర్లో ఒక్కసారి నీ బర్త్డే వస్తేనే నువ్వు అంత హ్యాపీగా ఫీల్ అవుతావు, కానీ నాకు ప్రతిరోజు బర్త్డేనే, ప్రతిరోజు హ్యాపీనెస్సే. ఇప్పుడంటే సమాజం వల్ల అది ఇది అంటూ ఇలా ఉన్నారే తప్ప ఒకప్పట్లో మా నాన్న ఏం చేసినా సరే అది నా కోసమే, నా హ్యాపీనెస్ కోసమే. ఇదంతా కాదు. అసలు నేను నిన్ను ఎందుకు యాక్సెప్ట్ చేశానో తెలుసా? ఎందుకు? హాయ్. సుబ్బు, నీకు విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఏంటి? నేను నిన్ను లవ్ చేస్తున్నాను. ఐ లవ్ యూ. నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, బట్ వన్ కండిషన్. ఆగాగు. నువ్వు లవ్ అంటున్నావు, పెళ్లి చేసుకుందాం అంటున్నావు, కండిషన్స్ అంటున్నావు. అసలు నాకు ఇష్టం ఉందో లేదో అడిగావా? నేను చెప్పేది విను ఫస్ట్. చెప్పు. నాకు నీతో పాటు నీ ఫ్యామిలీ కూడా ఇంపార్టెంటే. నాకు నీతో పాటు నీ ఫ్యామిలీ కూడా కావాలి. నాకు నువ్వెంత ఇంపార్టెంటో మీ వాళ్ళు కూడా అంతే ఇంపార్టెంట్. ఒకవేళ మన పెళ్ళి అయితే మీ వాళ్ళు కూడా మా వాళ్ళతో కలిసి ఉండాలి. మీ ఫ్యామిలీని దత్తత తీసుకుందాం అనుకుంటున్నాను. అయినా నాకు ఈరోజు ఆఫీస్కి వెళ్ళాలని లేదు. మా నాన్నని చూడాలని ఉంది. నన్ను ఇంటి దగ్గర దించేసి మా నాన్నతో బయటికి వెళ్తా. అలా అన్నా బాగుంది, పద. ఇందాకేదో అన్నా, వాళ్ళ నాన్న అంటే చెట్టు లాంటివాడు, అమ్మాయి అంటే ఆకు లాంటిది, టైం వచ్చినప్పుడు రాలిపోతాయని. నువ్వు చెప్పింది కరెక్టే అవ్వచ్చు. నీ స్టోరీలో టైం వచ్చినప్పుడు ఆకులు రాలిపోవచ్చు, కానీ తన స్టోరీలో వాళ్ళ నాన్న చెట్టుకున్న రూట్స్ లాంటివాడు. వాళ్ళ నాన్న లేకపోతే చెట్టే పడిపోద్ది. సరే పద, తను వెయిట్ చేస్తుంది. అవునరా, నేను చిన్నప్పటి నుంచి ఉన్నాను. వాళ్ళ ఫ్యామిలీ కోసం నాకే అర్థం కాలేదు. ఇంత తక్కువ టైంలో నీకెలా అర్థమైంది? మొన్న తన బర్త్డే అయింది కదా, తను వేసుకున్న డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా? 5,000. అది వాళ్ళ నాన్న తన మెడిసిన్ కోసం ఉంచుకున్న డబ్బుల్ని తను అడగగానే వెంటనే ఇచ్చేశాడు. అప్పుడే అర్థమైపోయింది ఆయన అంటే ఏంటో. తను హ్యాపీయేరా. వాళ్ళ నాన్న మంచోడే, నువ్వు మంచోడివే. తనకంతా హ్యాపీగానే ఉంటుంది. కానీ నా బాధ ఎవరికి చెప్పుకోవాలి? మా నాన్న రోజు తాగేసి వస్తున్నాడు, ఏదేదో మాట్లాడుతున్నాడు. చూడు దివ్య, ప్రతిరోజు ఇంటికి తాగేసి వచ్చి నాన్న ఉంటాడేమో కానీ పిల్లల కోసం తప్పుగా ఆలోచించే తండ్రి ఉంటాడు. మీ నాన్న కూడా మంచోడే, సరిగ్గా ఆలోచించు. మా నాన్న ఇంట్లో అమ్మాయి పుట్టగానే ఆనందపడే ప్రతి తండ్రికి చెప్తున్నా వినండి. మీ ఇంట్లో ఆడపిల్లని ప్రతిదానికి ఇబ్బంది పెడుతూ ఉంటే తర్వాత వాళ్ళ ఇబ్బందులు మీకు చెప్పుకోవడానికి కూడా ఇబ్బంది పడతారు. మీరు పెంచిన పెంపకం మీద మీకే నమ్మకం లేకపోతే ఇంకెవరికి ఉంటుంది? నమ్మకం ఉంచండి, తన అభిప్రాయాలను గౌరవించండి.